మటన్ బిర్యానీ అయితే రెడీ. ఈరోజు మనము మటన్ బిర్యానీ చేస్తున్నాము. నేను 4 గ్లాసులు అయితే బియ్యం తీసుకుంటున్నా. 2 స్పూన్ల గరం మసాలా అయితే వేస్తున్నా. నేను మటన్ బిర్యానీ చేస్తున్నా, మటన్ కర్రీ కూడా చేస్తున్నా. బిర్యానీ కూడా అయిపోయింది, కొంచెం మొగులుతుంది, తక్కువ మంట పెట్టిన. అన్నం అయిపోయింది. మటన్ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుంది. ఈరోజు మనము మటన్ బిర్యానీ చేస్తున్నాము. కేజీ బావు మటన్ తీసుకున్నా, కేజీ బావు పావు కిలో మటన్ పక్కకు పెట్టేసిన. కేజీ మటన్తో మనం కేజీ బియ్యంతో మటన్ బిర్యానీ చేస్తున్నా. మనం ఎలా చేయాలో ఒకసారి మీకు ఏమేమి పదార్థాలు పడతాయో మీకు ఒకసారి చూపిస్తాం. మనం మటన్ బిర్యానీకి మటన్ ఎలా ఉండాలంటే పీసెస్ మనకి ఏ సైజులా మనకు ఇట్లా ఉండాలి. దీన్ని మనము పెరుగు, నిమ్మకాయ జ్యూసు, కారము, మసాలా అన్నీ మనము కలిపి కుక్కర్లేసి ఒక 5 విజిల్ 3 విజిల్ వచ్చేదాకా ఉడకబెట్టి నేను బిర్యానీ చేయాలనుకుంటున్నా. మీకు ఎలా చేయాలో నేను చూపిస్తాను. నేను మటన్కు కలపడానికి మనము పసుపు, ఉప్పు, అల్లం, కారము, మనకు 2 నిమ్మకాయలు, ఒక 100 గ్రాముకి ఎక్కువ పెరుగు, మసాలా, ధనియా పౌడరు, ఒక 6 పచ్చిమిరపకాయలు, ఇవన్నీ మనము ఈ మటన్కు మొత్తము కలిపి మనం ఎంత వేయాలో మీకు వేసే ముందు కూడా చూపిస్తాను. నేను కేజీ మటన్కు కేజీ బియ్యంతో నేను బిర్యానీ చేయడం జరుగుతుంది. మనం అవన్నీ మసాలాలు పట్టించేలోపు మనం బియ్యం కడిగి పెట్టుకుంటే అవి మంచిగా నాని మనం కొంచెం అన్నం వండేటప్పుడు తొందరగా మంచిగా అవుతాయి. నేను 4 గ్లాసులు అయితే బియ్యం తీసుకుంటున్నా. కేజీ బియ్యము, కేజీ మటన్, వీటితోనే మనం బిర్యానీ తయారు చేద్దాం. ఇవాళ మనం ఈ బియ్యము 2 సార్లు కడిగి మంచి తెల్లగా కడిగి మనం పక్క పెట్టుకున్నాం. బియ్యం నానతాయి కూడా మంచి తెల్లగా కడిగి మంచిగా పక్కకు పెట్టుకోవాలి. అన్నం కూడా బాగా అవుతుంది, మంచిగా ఉంటుంది.
మటన్ బిర్యానీకి కావాల్సిన ఏమేమి పదార్థాలు అంటే, నా కేజీ మటన్ కాబట్టి 3 స్పూన్ల నేను అల్లం అయితే వేసి కలుపుతున్నా. అల్లం మంచిగా వేసి కలుపుకొని మనం అల్లము కలపడం అయిపోయింది. పచ్చిమిరపకాయల పేస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనము ఒక ధనియా పొడి కూడా వేస్తున్నా. ధనియా పొడి 2 స్పూన్లన్నర ధనియా పొడి వేస్తున్నా. మీకు అందాజ తెలవడానికి నేను ఇందులో 3 స్పూన్లు అయితే ధనియా పొడి వేసిన. నేను ఇప్పుడు ఇంత ముందుకు వేసింది 2 స్పూన్లు అంతా, ఇంకో స్పూన్ అంతా ఇక్కడే ఉన్నది. మనము 3 స్పూన్ల ధనియా పొడి వేసుకుంటే కేజీ కాబట్టి, మనం పావు కేజీకి 1 స్పూన్ అయినా, మనం కేజీ కాబట్టి ఒక 3 స్పూన్లు అయితే కంపల్సరీ వేసుకోవాలి. మనం అల్లము, పచ్చిమిరపకాయల పేస్టు, ధనియా పొడి 3 అయితే అయిపోయినాయి. మనం ఇప్పుడు గరం మసాలా వేసి అయితే కలుపుతున్నాము. గరం మసాలా మనకి ఎంత పడుతుందో ఒకసారి చూపించింది కదా. దీని నుండి కొంచెం అంతా ఉంచి నేను వేరే కర్రీలో కూడా మీకు వేసేది కూడా చూపిస్తా. మనం ఇప్పుడు ఒక స్పూను 2 స్పూన్ల గరం మసాలా అయితే వేస్తున్నాం. ఇలా కరెక్ట్ మసాలాలు ఉంటేనే ఈ మంచిగా ఉంటుంది మటన్. నేను పచ్చిమిరపకాయల పేస్టు ఇది ఒక స్పూన్నరనైతే కారం కూడా ఎండిన కారం కూడా నేను వేయడం జరుగుతుంది. ఫస్ట్ 1 స్పూన్ వేసిన, ఇంకొక స్పూన్ కూడా వేస్తున్నా. మనం తర్వాత వేసేది ఏముండదు కాబట్టి నేను ఇప్పుడు వేస్తాను. మనం ఇవన్నీ వేసి మంచిగా కలిపి, మనం ఇందులో పెరుగు కూడా ఒక 3-4 స్పూన్ల పెరుగు కూడా వేసుకుందాం. నేను పెరుగు మాత్రము ఒక 100 గ్రామ్ పెరుగు తీసుకోవడం జరిగింది. ఇందులో కొంచెం అంతా మిగిలిస్తా, కొంచెం అంతా. బిర్యానీకి కారం తక్కువ ఉంటే టేస్ట్ రాదు కాబట్టి, నాకు కొంచెం తక్కువ కారం అనిపిస్తున్నది కాబట్టి నేను ఇంకొక స్పూన్ మాత్రము కారం తీసుకోవడం జరుగుతుంది. మనం ఎవరమైనా కొంచెం కారం తినేటోళ్ళు అయితే బరాబరి కారం ఉంటేనే బాగుంటుంది. కొంచెం తక్కువ తినేవాళ్ళు 2 స్పూన్లతోనే సరిపోతుంది వెండిన కారం. మూడు స్పూన్ల వెండిన కారం వేసిన, ఒక 4-5 పచ్చిమిరపకాయలు అయితే అది కూడా పేస్ట్ చేసి కలపడమైంది. నేను పెరుగు, ధనియా పొడి, మసాలా ఇవన్నీ తీసుకున్నా. ఇవన్నీ కలిపినాము. మనం ఇప్పుడు 2 నిమ్మకాయల జ్యూస్ అయితే మనం కలిపితే మనకి ఇది మొత్తం ప్రాసెస్ అయిపోయినట్టు కలుపుడు. దీన్ని కొంచెం ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టుకొని మనం కుక్కర్లో వేసి ఒక 5 నిమిషాలు, మనకి ఇదంతా ఉడకాలి చేయాలంటే ఇలా ఆయిల్ కూడా వేయాలి కాబట్టి నేను ఆయిల్ కూడా వేస్తాను. నిమ్మరసం మనం అన్ని పసుపు కూడా 1 స్పూన్ వేయడం జరిగింది. మనం బిర్యానీలో కలర్ గిలర్ వాడడం లేదు, పసుపు. రెండు స్పూన్ల ఉప్పు కూడా వేసిద్దాం. మనం 1 స్పూన్నర ఉప్పు కూడా వేసినాము.
మనం ఇప్పుడు జ్యూస్ ఉంది కదా, రెండు నిమ్మకాయలు అయితే మనం తీసుకోవడం జరిగింది. ఇలా ఇంత ఆయిల్ అయితే పోసిద్దాం. ఆయిల్ పోసి మనం కోసేపు దీన్ని పొయ్యి మీద ఉడకబెట్టేది. నేను ఒక సగం కప్ ఆయిల్ అయితే పోస్తున్నా. మనము ఉల్లిపాయలు అయితే ఒక 4 అయితే పెద్ద ఉల్లిగడ్డలు అయితే తరగడం జరిగింది. ఇవి మనము నూనెలా ఫ్రై చేసి మనం పక్కకు పెట్టేసుకున్నాము. కొన్ని కర్రీకి వాడతా, కొన్ని ఫ్రై చేసి అయితే పక్కకు పెట్టుకున్నాం. మనము కంచుడు పెట్టినాం, వేడైంది, నూనె పోసి మనం ఉల్లిగడ్డలు అయితే వేస్తున్నాము. నేను మటన్ బిర్యానీ చేస్తున్నా, మటన్ కర్రీ కూడా చేస్తున్నా అందులోకి. ఇప్పుడైతే మనం ఉల్లిగడ్డలు అయితే వేస్తున్నాము. ఇవి మట్టి కంచులు అయితే మంచిగా ఉన్నాయి. ఇలా కర్రీ వండితే ఎంత బాగుంటుంది అసలు, మంచిగా ఉంటుంది. నేనైతే ఒక 3-4 పచ్చిమిరపకాయలు తీసుకున్నా, మధ్యలో కట్ చేసిన. మనము ఉల్లిగడ్డలు అయితే గోలుతాయి. మనము ఈ పచ్చిమిరపకాయలు వేద్దాం, కొంచెం పుదీనా వేస్తాము, ఇది మంచిగా గోలుతుంది. గోలిన తర్వాత మనం అల్లం పేస్ట్ ఇట్లా వేద్దాము. అంతసేపు మూత పెట్టి మనం ఒక స్పూన్ అల్లం అయితే వేస్తున్నా. మనం ఒక స్పూన్ అంతా పసుపు అయితే తీసుకుంటాము. నేను ఒక 2 స్పూన్ల కారం అయితే తీసుకుంటాను.
గ్లాస్ వాటర్ వేయమ్మా. ఇంకా కొన్ని మనం ఒక 2 గ్లాసుల వాటర్ అయితే తీసుకున్నాము. మంచిగా ఉడకాలి కదా, కాబట్టి 2 గ్లాసులు అయితే తీసుకున్నాం. మనం ఉప్పు కూడా ఒక స్పూన్ అంతా ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టేస్తే అదే ఉడుకుతుంది. అయిపోతుంది. ఇటు ఒక్కసారి పట్టు బిడ్డ. ఇవా కొత్తిమీర వేసి మళ్ళీ కొంచెం అయినాక ఇంత ధనియాల పొడి వేద్దాం. పచ్చి ధనియాల పొడి వేస్తే మంచిగా చిక్కదనం వస్తుంది. దేనికి మంచిగా ఉంటుందారా? పొయ్యి మీద అయితే మనం బిర్యానీ కావడానికి, కర్రీ కావడానికి లేట్ అవుతుందని నేను 2 పొయ్యిలు అయితే అంటపెట్టడం జరిగింది. చిన్న పొయ్యి మీద మనము కర్రీ వేసిన, పెద్ద పొయ్యి మీద అయితే అన్నం అవుతుంది. మనకు ఈ కర్రీలా కొంచెం కర్రీ దగ్గర పడుతుంది కాబట్టి ధనియాల పొడి, ఇది 2 స్పూన్ల ధనియాల పొడి, నేను 2 స్పూన్ల ధనియాల పొడి అయితే వేస్తాను. ఇది కొంచెం కర్రీ చిక్కదనం వస్తుంది పచ్చి ధనియాల పొడికి. అక్కడ కూడా అన్నం అవుతున్నది. మనము అన్నము అందులో లేరుగా వేసుకుంటూ మనం మటన్ కూడా అట్లా వేద్దాము. మీకు అది కూడా చూపించుతా. ఇది మూత అయితే పెట్టేద్దాం. మనం అడుగునైతే ఇప్పుడు మటన్ మనం కుక్కర్లో అయితే ఉడకబెట్టడం జరిగింది కదా, ఆ మటన్ మనము ఇప్పుడు అన్నం ఒక లేయర్గా, మటన్ గట్లా ఒక లేయర్గా మనమైతే వేసేద్దాము. చిన్న కూర గంట ఒకటి మనకు మధ్యలో పీసెస్ ఉంటే అవి తీయడం రాదు. ఎప్పుడైనా సైడ్కి ఉంటే మంచిగా వస్తుంది, అన్నంతో పాటు పీసెస్ వస్తుంది. ఏంత లోపల వేసేయాలి, అన్నం తక్కువ ఏం వేసేద్దాం లోపలికి. పైన అన్నం తక్కువ ఉంది, కొంచెం తక్కువ అవుతుంది.
పుల్లలు పుల్లలు. నెయ్యి ఎంత? నెయ్యి కొంచెం కొంచెం తీసి చిన్న పొయ్యి మీద పెడదాం సపరేట్గా మంచిగా కరగకుండా. మటన్ కర్రీ అయితే అయింది. మనం మసాలా అయితే వేద్దాము. మసాలా వేసి ఒక 2-3 నిమిషాలు ఉంచి మనం దించడం. ఇక బిర్యానీ కూడా అయిపోయింది. కొంచెం ఉమ్మగులుతుంది, తక్కువ మంట పెట్టిన. అన్నం అయిపోయింది, బిర్యానీ అయ్యింది, మటన్ కర్రీ అయిపోతుంది. మటన్ బిర్యానీ అయితే రెడీ. ఒక్కసారి నల్ల తిన్నా.
మటన్ బిర్యానీ చాలా టేస్ట్గా ఉంది, చాలా బాగుంది, చాలా సూపర్ సూపర్ టేస్ట్. మటన్ బిర్యానీ చేసినాం ఈరోజు. ముదిను ఎలా తిన్నాక ఉన్నదో ముదిను నేను కుక్క పెట్టుకున్నాను. టేస్ట్ చేసి ముక్క కూడా చాలా మంచిగా ఉడికింది. ఈ వీడియోలో చేసిన విధంగా మీరు కూడా చేయండి. ఈ టేస్ట్ బాగుంది, చాలా సూపర్, చాలా అంటే చాలా బాగుంది. అసలు చాలా బాగుంది, చాలా మంచిగా వచ్చింది. అన్ని మసాలాలు ఏమైనా చాలా మంచిగా సరిపోయినాయి, చాలా బాగా వచ్చింది. ఈ రోజైతే నేను మటన్ బిర్యానీ చేసిన, కొంచెం మటన్ కర్రీ కూడా వండినా. మీరు కూడా ఇలా ట్రై చేయండి. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మరిన్ని మంచి మంచి వంటలతోనే మేము ఎంత బాగున్నాయి సార్. బాగుంది, అది మంచిగా వచ్చింది, సూపర్ టేస్ట్. వేడి లేదురా అసలు ఏ బయట ఫుడ్ ఏం కావాలి ఇంతకన్నా.